14వ వచనాన్ని మనం చూద్దాం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనరా, ఒకడు భూమి మీద నుండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును రాట. ఎంతమంది ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నారు? వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. నిజంగా అబ్రహాము గురించి మనం ధ్యానించినట్లయితే, అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో మనం అందరం ఏమవ్వాలని కోరుకుంటాం? పాలు పొందులు పొందాలని కోరుకుంటాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాలని, ఆ ఆశీర్వాదానికి నేను వారసుని కావాలని ఆశపడుతూ ఉంటాం. చూడండి, అబ్రహాముని దేవుడు ఏర్పరచుకొని ఎన్నుకొని పిలిచిన తర్వాత అబ్రహాము తన దేశాన్ని, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చి తన తండ్రిని కోల్పోయినప్పటికీ దేవుడు చూపించిన ప్రదేశానికి ప్రయాణము మొదలుపెట్టాడు. కొంత దూరము వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన మాట, లోతు అతనిని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనో తెలియదు కానీ, నా యొక్క సబ్జెక్ట్ ఇది రాదు కానీ, ఈరోజు ఈ మాట దేవుడు మీతో చెప్పమంటున్నాడు. ఏంటి ఈ మాట అంటే, లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా ఇప్పటికే కొంతమంది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. మిమ్మల్ని ఎంతగానో అతను మన సంబంధి కాకపోయినా సరే, తన కుమారుడు కాకపోయినా లోతు తన కుమారుడు అన్నట్లుగా ప్రేమించి భావించి తననెంతగానో ఆధిపత్యం ఇచ్చినట్లుగా తనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ లోతు ఏమైపోయాడంట? అబ్రహాముని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో లేనివారు మీ జీవితంలో ఉంటే, ఒకవేళ ఇప్పటికే వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారేమో, ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయారేమో, నేను నిశ్చయముగా మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, వాళ్ళు దేవుని చిత్తములో ఉన్నవారు కాదు, వారు మీ సంబంధికులు కాదు. వారు వచ్చారు, కొంత దూరము మీతో ప్రయాణించారు, వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయినందుకు మీరు కృంగిపోవలసిన అవసరము లేదు. కానీ ఇప్పటి నుంచి దేవుడు నీ పక్షముగా ఏ ప్రణాళిక కలిగున్నాడో, ఏ ఆలోచన కలిగున్నాడో, ఆ ఆలోచనని ఆయన నెరవేర్చబోతున్నాడు. ఆయనంట లోతుని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, అబ్రహాముని లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం ప్రారంభించాడు. నీ పట్టణ వాళ్ళతో చెప్పు, ఇదిగో నీ జీవితంలో ఉన్న లోతు వెళ్ళిపోయాడని. నీ పట్టణ వాళ్ళతో చేటండి ఇచ్చి చెప్పు, నీ జీవితంలో లోతు వెళ్ళిపోయాడని చెప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడని చెప్పు విశ్వాసంతో. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. లోతు వెళ్ళిపోవడం నీకు మంచిదే అని చెప్పు. లోతు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి రాదు, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి రాదు, వాగ్దానానికి వారసుడు రాదు. అయినప్పటికీ ఏదో ప్రేమించాడు కానీ అబ్రహాము ఏ ప్రయోజనము లేదు. అబ్రహాముని లోతు ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయాడో, దేవుడంట అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే నీ జీవితంలో దేవుని సంబంధికులు కాని వాళ్ళు కొంతమంది ఇప్పటిదాకా నీతో కలిసి ప్రయాణము చేశారేమో, వారు నిన్ను విడిచి వెళ్ళినందుకు నువ్వు బాధపడని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తములో ఉన్నవారు కాదు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు కాదు, నీతో కలిసి నడవవలసిన వారు కాదు, వాగ్దానానికి పాత్రులు వాళ్ళు కాదు. వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు నీ పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ తలంపు కలిగి ఉన్నాడో, ఈ రాత్రి నుంచే దానిని నెరవేర్చడం దేవుడు ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంభీరంగా చెప్పండి, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే ఏమనంటే, నువ్వు పడమర తట్టు చూడు, దక్షిణం వైపు చూడు, తూర్పు వైపు చూడు,
ఉత్తరం వైపు చూడని 4 దిక్కుల్ని అబ్రహాముకు చూపించి, దేవుడు ఈ యొక్క నడుచు ప్రాంతాన్నంతటిని నీకు ఇస్తాను, ఒకవేళ ఇసుక రేణువులను భూమి మీద ఎవరైనా లెక్కించగలుగుతారా, అట్టి రీతిగా నీ సంతానాన్ని చేస్తాను, అట్టి రీతిగా నిన్ను అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను. ఏదో ఒక్కళ్ళు పోయినందుకు నువ్వు బాధపడమాకు, ఎవరు లెక్క పెట్టలేనంతగా నేను నిన్ను అభివృద్ధి పొందించబోతున్నానని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ యొక్క అబ్రహాముతో దేవుడు ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, 4 దిక్కులు దేవుడు చూపించి ఆ 4 దిక్కులను కూడా దేవుడు చూడమని కన్నులెత్తి చెప్తూ ఉన్నాడు. అబ్రహాముని అంటున్నాడు, నువ్వు కన్నులెత్తి ఉత్తర దిక్కును, తూర్పును, పడమరను, దక్షిణపు దిక్కును, ఈ 4 దిక్కులను నువ్వు చూడు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రతిరోజు కూడా మనము చూస్తున్నా వింటున్న మాటలే ఇవి. ఏంటి అవి? ఈ 4 దిక్కులు మీ అందరికీ తెలిసినవేనా, తెలియనివా? ఏమైనా కొత్త పదాలా? అందరికీ తెలిసినవే కదా. ఏంటి 4 దిక్కులు చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి హుషారుగా. తూర్పు, పడమర, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ యొక్క 4 దిక్కులు మనకు కనిపిస్తూనే ఉంటాయి. దేవుడు అబ్రహాముతో ఏం చెప్తున్నాడంటే, ఈ 4 దిక్కుల్ని నువ్వు కన్నులెత్తి చూడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఈ యొక్క సంఘక్షేమాభివృద్ధి కూడికటి వచ్చిన మీ అందరూ కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలు, ఆత్మీయతలో ఎదగాలంటే, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే, అబ్రహాముకి వారసులుగా మార్చబడాలంటే మీరు కన్నులెత్తి ఈ 4 దిక్కులను చూచేవారుగా ఉండాలి. ఈ 4 దిక్కులను నడిచేవారుగా, ఈ అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఇంతకీ ఏంటండి ఈ 4 దిక్కులు అంటే, మొట్టమొదట మనం అందరం ప్రాముఖ్యతనిచ్చేది ఏ దిక్కుకు ప్రాముఖ్యతనిస్తాం? తూర్పుకు ప్రాముఖ్యతనిస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమని రాశాడంటే, ఏమని రాశాడు ఆ మాట చదవండి. ఇదిగో నీ కన్నులెత్తి నీవున్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మొట్టమొదట తూర్పు తట్టు చూడమని చెప్పట్లేదు. ఏమని ఎటువైపు చూడమంటున్నాడు దేవుడు? ఒకసారి చెప్పండి అందరూ. ఉత్తరము వైపు చూడమంటున్నాడు. ఎందుకు? దేవుడు అబ్రహాముని 4 దిక్కులు చూపిస్తూ, నీవు కన్నులెత్తి ఈ 4 దిక్కులు చూడు, వాటిలో సంచరించు, వాటిలో నడువని దేవుడు చెప్తున్నాడు. అంటే మొట్టమొదట దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? ప్రాధాన్యంగా మొట్టమొదట చెప్తున్న మాట, ఉత్తర దిక్కుని నీవు కన్నులెత్తి చూడు అని చెప్తున్నాడు. ఇంతకీ ఏంటి ఈ ఉత్తర దిక్కు? ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుణ్ణి ఆరాధించే బిడ్డ కన్నులెత్తి ఉత్తర దిక్కును చూసే అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉత్తర దిక్కు అంటే దేనికి సాదృశ్యంగా ఉందండి? ఇది ఏ అనుభవం అని మనం గమనించినట్లయితే, ఈ ఉత్తర దిక్కు అనేది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని ఎలా రాయబడిందండి, ఎక్కడ రాయబడిందండి అంటే, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని కనిపించెను. ఉత్తర దిక్కు నుంచి ఏమొస్తుందంటండి? ఒక తుఫాను వస్తుందంట. అందరూ చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం మీరు ఎతికేలోపు రాకుడు వచ్చేసిద్ది. కాబట్టి ఎతకమాటండి, చదువుతున్నారు కాబట్టి చదివినప్పుడు వినేస్తే వదిలేస్తే సరిపోద్ది. చూడండి, ఉత్తర దిక్కు నుంచి ఏమొస్తుందంట? తుఫాను వస్తుందంట. అది అగ్ని గోళము వలె ఉందంట. చూడండి, ఈ ఉత్తర దిక్కు దేనికి సాదృశ్యంగా ఉందండి? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల తరువాత 1వ అధ్యాయం 2వ వచనం. రెండో అధ్యాయం 2వ వచనం చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా అక్కడ కూడి ఉన్న
ఇల్లంతయు నిండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కు నుంచి ఏమొస్తుందంటండి? ఒక తుఫాను వస్తుందంట. ఏంటి ఆ తుఫాను అంటే, అపోస్తుల కార్యములో రాయబడి ఉంది కదా, వారు మేడ గదిలో దేవుని పరిశుద్ధాత్మాభిషేకము కొరకు కనిపెడుతూ ఉంటే, వాళ్ళు ప్రార్థన చేస్తుంటేనంట అక్కడ ఒక బలమైన గాలి వీచిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అకస్మాత్తుగా ఏమొచ్చిందంటండి? ఒక గాలి వంటి ఒక వేగముగా వీచు బలమైన గాలి వీచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి క్రైస్తవునికి, రక్షించబడిన ప్రతి బిడ్డకి కూడా పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. చూడండి, ఈ అంత్య దినాల్లో అనేక సంఘాల్లో కలవరం సాతానుడు ప్రారంభించేశాడు. ఇప్పటికే అనేకులు చెప్తా ఉన్నారు, నేనే యేసు ప్రభువుని అంటూ చెప్తూ ఉన్నారు. అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, ఏదో కార్యములు చేస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యములో లేని మాటలు చెప్తున్నారు, బోధిస్తున్నారు. సంఘాన్ని మరి యొక్క వాక్యాన్ని వక్రీకరించి దేవుని బిడ్డల్ని, సంఘాన్ని కలవరపరిచేస్తున్న దినాల్లో మనమున్నాము. మరి అది దేవుని వాక్యమో కాదో ఎలా గ్రహించగలుగుతామంటే, పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద ఉంటేనే, ఆ అభిషేకము నీ మీద ప్రవహిస్తుంటేనే, నీవు నింపబడి ఉంటేనే, ఇదిగో ఎవరు దేవుని చేత నింపబడిన వారు, ఎవరు దేవుని చేత నింపబడని వారని నీవు గ్రహించగలుగుతావు. ఒకనొక సహోదరి నాతో మాట్లాడడానికని వచ్చింది. నేనున్న హోటల్ గదిలోకి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఆమె చెప్పడం ప్రారంభించింది, నేను కూడా బహుప్రార్థనా పరురాలనండి, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి మాటలు చెప్తా ఉంటాను అంది. చాలా సంతోషం అమ్మా అన్నాను. అయితే ఆమె ఏం చేసిందంటే, ప్రార్థన చేపించుకోవడానికి వచ్చిన వ్యక్తి సడన్గా ప్రార్థన చేస్తున్నట్లుగా బిగ్గరగా అరవడం ప్రారంభించింది. ఏమని అరుస్తుందంటే, దేవుడు నిన్ను పురుషుల మీద తలగా నిలబెట్టి వాడుకోబోతున్నాడు అని ప్రవచనం చెప్పడం ప్రారంభించింది. ఎక్కడ నిలబెట్టి వాడుకుంటున్నాడంట? ఎక్కడండి? పురుషుల మీద తలగా నిలబెట్టి వాడుకుంటున్నాడని. వెంటనే నేను, నాకు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారు నా దగ్గరకు వచ్చినా, వాళ్ళు నాతో మాట్లాడినా నాకు తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నా రోమాలు నిక్కబడుచుకొని, ఒకవేళ వైఫైకి ఆల్రెడీ మనం కనెక్ట్ అయి ఉంటే కనుక మనం దగ్గరికి వెళ్ళగానే, ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళగానే ఎలా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయిద్దో, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కనుక నాకు సమీపంగా వస్తే వీళ్ళ ఆత్మతో నింపబడిన వారని నాకు అర్థమవుతూ ఉండిద్ది. ఈమె ఏమని ప్రవచనం చెప్తుందంటే, పురుషుల మీద దేవుడు నేను తలగా నిలబెట్టి వాడుకోబోతున్నాడని నాకు ప్రవచనం చెప్పడం ప్రారంభించింది. నేను వెంటనే ఆత్మలో, దేవుని ఆత్మతో నింపబడి ఆమెను గద్దించడం ప్రారంభించాను. పైకి అరవట్లేదు కానీ దేవుని యొక్క ఆత్మతో ఆ దుష్టుని తరిమి కొట్టడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చెప్తుంది, దేవుని ప్రవచనమే కదండి అంటే, దేవుడు పురుషుడిని తలగా నిలబెట్టాడు కానీ నన్నంట సాతానుడు ఏం చేయాలనుకుంటున్నాడంట, పురుషులకే తలగా నిలబెట్టాలనుకుంటున్నాడంట. అంటే దేవుని వాక్యాన్ని మేమేం చేస్తుంది? వక్రీకరించేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు యేసు ప్రభువే నిజమైన దేవుడని నమ్ముకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, చాలా సంతోషము, చాలా మంచిది. కానీ క్రైస్తవుని భక్తి ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఉత్తర దిక్కునకి తేరు చూసేవారుగా ఉండాలి. ఏముంది ఉత్తర దిక్కునంటే? వీస్తున్న బలమైన గాలి ఉత్తర దిక్కు నుంచి ప్రయాణమై రాబోతుంది. ఒక తుఫాను ఉత్తర దిక్కు నుంచి రాబోతుంది. ఈరోజు సంఘ క్షేమాభివృద్ధి కూడికలో కూడి ఉన్న మీ అందరి మీదకు కూడా ఒక బలమైన గాలి వేచబోతున్నది. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు ఒక తుఫానుని ఇక్కడ రప్పింప చేయబోతున్నాడు. ఈ గదిలో ఒక బలమైన గాలి వీచబోతుంది. ఏంటి ఆ బలమైన గాలి అంటే? అది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఏ అనుభవం కలిగి ఉండాలంటే, మనం అందరం ఉత్తర దిక్కు వైపు తేరి చూచే అనుభవం. ఏముంది ఉత్తర దిక్కులు అంటే? ఉత్తర దిక్కు నుంచి ఒక తుఫాను రాబోతుందంట. ఏమిటి ఆ తుఫాను అంటే? ఏమిటి ఆ బలమైన గాలంటే? అది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమై ఉన్నది. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ మీరు చప్పట్లు కొడుతుంటేనే ఆ గాలి ఇప్పటికే మన మధ్యలో సంచరిస్తుంది, ఇప్పటికే మన మధ్యలో వీస్తూ ఉంది. ఇదిగో ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నీ మీద లేకపోతే గనక నువ్వు ఎత్తబడలేవు.
దహించు అగ్నితో నిత్యము సహవాసము కలిగి ఉండాలంటే నీవు అగ్ని వలె మార్చబడపోతే, ఆ అగ్నితో నువ్వు నింపబడపోతే గనక ఎత్తబడలేవు. నీ దేహము విమోచించబడదు. ఆ అగ్ని అయ్యున్న దేవుని నువ్వు ఎదుర్కోవాలంటే నీవు గొడవట అగ్ని కణిక వలె మారిపోవాలి. అందుకే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉత్తర దిక్కు వైపు కన్నులెత్తు చూడమని. నా ప్రియ దేవుని సంగమా, ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తున్నారో వారు ఏ అనుభవం కలిగి ఉండాలంట? ఉత్తర దిక్కుకి కన్నులెత్తి చూచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కున ఏముందండి అంటే ఏముందంట? అక్కడ తుఫాను ఉత్తర దిక్కు నుంచి వస్తుంది. మరి చూసినట్లయితే ఒక బలమైన గాలి వీచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మన మధ్యలో కూడా అదే బలమైన గాలి వీచుతూ ఉన్నది. అదే తుఫాను ఇక్కడ రాబోతుంది. ఎందుకంటే అందరినీ ఆయన ఏం చేయబోతున్నాడు? ఆత్మతో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఉత్తర దిక్కులో ఏముందండి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. రెండోదిగా కీర్తన 48వ కీర్తన 2వ వచనం చూద్దాము. ఉత్తర దిక్కులో ఉన్న ఇంకొక అనుభవం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కున ఏమున్నదంటే దేవుని యందు సంతోషము, ఆనందము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కున పరిశుద్ధాత్మాభిషేకము అనుభవం ఉన్నది. మరొకటి మనం చూసినట్లయితే దేవుని యందు సంతోషము, ఆనందం దిక్కున ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆనందించేవారిగా, సంతోషించేవారిగా ఉండాలి. సకల ఆశీర్వాదములు ఎక్కడ గుప్తములై ఉన్నాయండి? దేవుని సన్నిధిలో. మీరు ఫోన్ పట్టుకొని రీల్స్ చూడండి. రీల్స్ చూసినంతసేపు పటపట నవ్వుతూ ఉంటారు. ఆ ఆనందం ఎంతసేపు? కొన్ని నిమిషాలు మాత్రమే. కానీ మీరు వస్త్రాలు కొనుక్కున్నారు, మంచి కొత్త బట్టలు కొనుక్కున్నారు, ఆ యొక్క ఆనందం ఎంతసేపు ఉండిద్ది? కొన్ని నిమిషాలు మాత్రమే ఉండిద్ది. లేదంటే నగలు కొనుక్కున్నారు, ఆ ఆనందం ఎంతసేపు ఉండిద్ది? కొద్ది రోజులు మాత్రమే ఉండిద్ది. నీకు మనుషుల వల్ల, ధనము వల్ల, ఈ లోకము వల్ల కలిగే ఆనందము, సంతోషము అది కొద్ది నిమిషాలు, అది అశాశ్వతమైనది. కానీ దేవుని యందు సంతోషం అంట అది శాశ్వతమైనదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు ఆనందించడము, సంతోషించడం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుని యందు ఆనందించడం. అందుకే ఒక గొప్ప భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయన తినని మాంసం లేదు, ఆయన బల మీద సకల జీవరాశులు ఉంటాయి. ఎన్నో ఒంటెలు, జింకలు, లేళ్ళు, అన్ని జీవరాశులన్నిటినీ తినేశాడు. ఎంతోమంది స్త్రీలను చూశాడు, వివాహము చేసుకున్నాడు. ఎంతో డబ్బులున్నాయి, ఎంతో అధికారం ఉంది, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయినప్పటికీ అతను చివరిగా చెప్తున్న మాట ఏంటంటే భూమి క్రింద ఉన్న సమస్తమును వ్యర్థమే. అదేంటండి? మీరు రాజుగా ఉన్నారు, మహాజ్ఞాని, మీరు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మీకు మంచి అధికారం ఉంది, ఎంతోమంది స్త్రీలను చేసుకున్నారు, స్త్రీలలో మీకు ఆనందము లేదా? మరి ధనములో మీకు ఆనందము లేదా? పేరు ప్రఖ్యాతుల్లో ఆనందము లేదా? అధికారములో ఆనందము లేదంటే వీటన్నిటిని అనుభవించిన భక్తుడు చెప్తున్నాడు సమస్తమును ఏమై ఉన్నాయంట? వ్యర్థమై ఉన్నాయి. ఈ లోకములో మీరు దేని యందు సంతోషించినా కూడా అది ఎంతకాలము? అశాశ్వతమైనది, కొంతకాలమే. కానీ దేవుని యందు సంతోషించినట్లయితే, దేవుని యందు ఆనందించినట్లయితే అది శాశ్వతమైన ఆనందంగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆరాధించేటప్పుడు ఏం చెప్తాం మనం? నిన్ను స్తుతించి, ఏమవుతుందంట? స్తుతించి ఆనందిస్తే, ఆరాధిస్తుంటే చింతలో మరిచిపోతామంట. ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధిస్తూ ఉంటే మన చింతలన్నీ కూడా మరిచిపోతాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు సంఘము కనిపెట్టవలసిన రోజులు. నేను మంచిగా నా ప్రవర్తన అంటే ఉద్యోగము చేస్తున్నప్పుడు కానీ ఏ ఒక్క పొరపాటు నాకు చేసి నేను ఎరగను, నాకు తెలియదు నేను ఏ పొరపాటు చేసినట్లు. నా మట్టుకు నేను చాలా భక్తిపరురాలిని. ఎందుకంటే ఒక సినిమా నేను చూసి ఎరగను. నేను హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నా కూడా సరదాగా చెప్పుకోవడానికి కూడా ఏదో ప్రేమ వ్యవహారాలు నడిపిన పాపానికి పోలేదు.
ఏ కార్యక్రమాలకి, ఏ విందులకి, ఏ వినోదాలకి నేను వెళ్ళింది లేదు. వచ్చి రావడము, దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని ప్రార్థన చేసుకోవడం, మరలా ఉద్యోగానికి వెళ్ళడం, మరలా ప్రార్థనలు ఏమైనా ఉంటే చూసుకోవడం, ఇదే దినచర్యలో ఉండేది. ఎవరన్నా ఏదన్నా నీ పాపాలు ఒప్పుకో అంటే నాలో తెలియని రోషం, తెలియని కోపం, నేనెంత రోషంగా బ్రతుకుతున్నాను, నేనెంత నీతిమంతురాలను, నేను పొరపాటును కూడా ఎంత తప్పు చేయాల. మరలా ఏమని ఛాలెంజ్ ఇస్తులేదని అంటే, నాలో ఎవరైనా సరే ఎంత తప్పు ఎంచగలిగితే కనుక మీరేం చెప్తే అది చేస్తాననేదాన్ని. అంత రోషంగా బ్రతుకుతా ఉంటే దేవుడు ఒకనొక రోజు నన్ను దర్శించి సేవకు పిలిస్తే నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చేసాను. సేవకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు. ఒక హిందువుల కుటుంబంలో నుంచి ప్రభువుని నమ్ముకున్నాము, ఒక వాక్యము జ్ఞానము లేదు, స్త్రీ బోధించాలా బోధించకూడదో తెలియదు. ఏం చేయాలి? దేవుని పరిచర్య అంటే దేవుడు రమ్మన్నాడు, వచ్చేసాను. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుడు వాక్యాన్ని ప్రకటించాలా? అది నాకు రాదు. స్త్రీ ఒకవేళ ప్రసంగించకూడదేమో కదా, నేనేం చేయాలి? అసలు దేవుడు పని అన్నాడు, వచ్చేసాను, ఏం చేయాలి అంటే మా అమ్మగారు నాతో చెప్పారు. ఏమనంటే, దేవుడు పిలిచాడు, నువ్వు వచ్చావు, మంచిదే, కానీ నువ్వు 7 రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే నువ్వేం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏమి బోధించాలో దేవుడే నీతో మాట్లాడతాడని చెప్పింది. చెప్తే నేను అప్పుడు 7 రోజులు ఉపవాసము ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అమ్మని అడిగాను, అమ్మా ఏమని ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మతో నేను నింపబడాలంటే ఏంటి, నేను ఎలా ప్రార్థన చేయాలంటే, నాతో మా అమ్మ చెప్పిన మొట్టమొదటి మాట ఏమనంటే, నీ పాపాలను నువ్వు ఒప్పుకొని దేవుడు నిన్ను కడిగినట్లు చూపిస్తేనే కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడవని. చూడండి, ఇప్పటిదాకా ఒక దైవజనురాలి కుమార్తెని నేను పుట్టిన మొదలుకొని కూడా ఒక దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చాను, దేవుని సేవలో పెరుగుతూ వచ్చాను. నన్ను అంటుంది మా అమ్మ, నీ పాపాలను ఒప్పుకోవాలి, దేవుడు నేను కడిగినట్లు చూపించాలి. చూడండి, దేవుడు నన్ను సమర్పణలోనికి తీసుకొచ్చాడు, సేవలోనికి తీసుకొచ్చాడు. ఒక మరి విశ్వాసిగా కొనసాగడమే ఒక గొప్ప విషయం అయితే, రక్షణ పొందుకోవడమే గొప్ప విషయం అయితే, ఒక దైవజనురాలి కుమార్తెగా నేను ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో పెరిగిన వ్యక్తిని. దైవజనురాలి కుమార్తెగా పెరగడమే గొప్ప విషయం అంటే, దేవుడు పరిపూర్ణంగా పరిచర్యకు పిలిస్తే లోబడి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసిన స్థాయికి వచ్చాను. ఆ ఒక్క దేవుని పరిచర్యకు దేవుని సేవకురాలుగా వచ్చేయడం అంటేనే ఆత్మీయతలో ఉన్నతం ఎట్టెక్కినట్లే కదా. దేవుని పరిచర్యకు రావడమే కాదు, వివాహము చేసుకోకుండా సమర్పించుకొని పరిపూర్ణంగా దేవుని సేవ చేసే యొక్క పిలుపును దేవుడు నాకు ఇస్తే, ఆ పిలుపుకు లోబడి నేను దేవుని పరిచర్యకు వచ్చేసాను. చూడండి, నా యొక్క కుటుంబము పుట్టిన మొదలుకొని క్రైస్తవురాలుగా పెరిగిన దాన్ని, దేవుని సేవలో దేవుని పరిచర్యలో పెరిగిన దాన్ని, దైవజనుల చేతి కింద పెరిగిన దాన్ని. అంత మాత్రమే కాదు, దేవుని సేవకు లోబడి వచ్చిన వ్యక్తిని. అంత మాత్రమే కాదు, ఒక శ్రేష్టమైన తలంపు, ఒక భాగ్యం ఏంటంటే సమర్పించుకొని ప్రభు చేసే సేవ చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సమర్పణలోకి వచ్చేసాక, సేవలోకి వచ్చేసాక, రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయ్యాక నా తల్లి నాతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నేను క్షమించానని చెప్పాలి, నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి, దేవుడు నేను కడిగినట్లు చూపించాలి. అంటే నేనేం పాపాలు చేశానమ్మా అని అడిగాను. అడిగితే పుట్టుకతోనే ప్రతి ఒక్కరు కూడా పాపే అయ్యున్నారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా తల్లి నన్ను ఎక్కడ కనింది, పాపములోనే కని ఉన్నదని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన పుట్టినది మొదలు నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకొని నీ అంతరంగాన్ని దేవుడు చూపిస్తేనే నువ్వు దేవుని అభిషేకంతో నింపబడతావమ్మా. అంటే ఆ రోజు 7 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాలో పశ్చాత్తాపము కలిగించిన కొలది దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ కన్నీరు గారుస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు కడిగినట్లు మీరు చూపించండి, ఇదిగో నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను స్వీకరించండి అని ఏడుస్తూ ఉంటుంటే మోకాళ్ళ మీద ఉన్న నాకు ఒక దర్శనం కలగడం ప్రారంభించింది. ఏంటి ఆ దర్శనం అంటే, ఫైర్ ఇంజిన్ అప్పుడు వస్తూ ఉంటుంది కదా, ఒక పెద్ద లారీ లాంటిది వస్తుంది వాటర్ ట్యాంక్తో. ఆ ఫైర్ ఇంజిన్లో ఉన్న వాటర్తో నన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ వాటర్తో నా మీద కొడతా ఉంటుంటే నాలో వెంట్రుకలో ఉన్నది కూడా సమస్తము ఎంతో క్లీన్గా అయిపోయినట్టుగా, నీట్గా అయిపోయినట్లుగా, ఆ యొక్క నీటితో నన్ను కడిగినట్లుగా దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని నాకు చూపించాడో, మా అమ్మంది దేవుడు నేను పరిశుద్ధపరిచానని, నీ పాపములు కడిగాడని చూపించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మాభిషేకం కొరకు ప్రార్థన చేయి. ప్రభా నన్ను నింపు, నీ అగ్నితో నన్ను నింపు, నీ అభిషేకము నాకు కావాలని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పినప్పుడు నేను పరిశుద్ధాత్మాభిషేకము కొరకు కనిపెడుతూ ఉన్నాను. చూడండి, కొద్దిగా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను కానీ దర్శన భాగ్యము, దర్శనాలు చూడగలుగుతున్నాను. కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఎవరు వచ్చారో, ఎందుకు వచ్చారో, వారి అంతరంగం ఏంటో, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడు వివరంగా చూపించడం ప్రారంభించాడు. ఆయన స్వరాన్ని వింటున్నాను, దర్శనాన్ని చూస్తున్నానే కానీ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నానే కానీ పరిపూర్ణంగా నింపబడట్లేదు. అన్య భాషలు మాట్లాడట్లేదు, దేవుని దేవదూతల భాషలు మాట్లాడట్లేదు. అలాగే 7 రోజులు ముగించేసిన తర్వాత కొన్ని సంవత్సరములు, అంటే దాదాపు 3 సంవత్సరాలు దేవుని పరిచర్యలో, దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాను. నా యొక్క కళ, నా యొక్క ఆశ, నా యొక్క కోరిక ఏంటంటే నేను అన్య భాషలతో మాట్లాడాలని. ఎవరైనా అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే ఇదిగో నా అగ్ని నాలుక చేత నింపబడలేదు, ఇంకా నేను పవిత్రపరచబడలేదు, ఎందుకని నేను పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతున్నాను, ఎందుకని అన్య భాషలు మాట్లాడలేకపోతున్నానని ఏడుస్తూ కూర్చునేదాన్ని. నా అంతరంగమంతా దేవుని దగ్గర కుమ్మరిస్తూ ఉండేదాన్ని. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు పరిశుద్ధాత్మ కొరకు నేను కనిపెడుతున్నాను, కన్నీరు గారుస్తున్నాను. చివరికి ఒకానొక రోజు 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయడం, కేవలం దాని కొరకే ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని అగ్ని నా మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించాను. నేను ఏదేదో మాట్లాడుతున్నాను. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి నేను అన్య భాషలు మాట్లాడుతూ, నేనేం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో తెలియకుండా ఉంది. ఏదేదో మాట్లాడుతున్నాను. ఇది పరిశుద్ధాత్మాభిషేకమేనా, లేదంటే భ్రమపరచు ఆత్మ, సోది చెప్పాత్మ, వెలుగు దూతాత్మ ఏమై ఉన్నదో అని. అసలు నేనేం మాట్లాడుతున్నాను? నేను ప్రార్థన చేద్దామని కూర్చుంటున్నాను, నేను ఏదేదో మాట్లాడుతున్నాను. అసలు నేనేం మాట్లాడుతున్నాను? ప్రభువా నేనేం మాట్లాడుతున్నాను నాకు తెలియట్లేదే. నేను ఏదో అడగాలని ప్రార్థనలో కూర్చుంటున్నాను, కానీ ఏదేదో మాట్లాడుకుంటా గంటలు గడిపేస్తున్నాను. ఇంతకీ నేనేం ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన వరముతో నింపాడు. ఏంటి అదంటే, ఆ క్షణమందు నేను ఒక అన్య భాషల్లో కొద్దిసేపు మాట్లాడి దాన్ని తెలుగులో ప్రార్థించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భాషలకు అర్థాన్ని దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క ఏమని ప్రార్థిస్తున్నాను దాన్ని నేను వెంటనే తెలుగులో చెప్పడం ప్రారంభించాను. అప్పటికి నాలో అనుమానము తీరలేదు. అనుమానము తీరక నేనేం చేశానంటే ఒక సేవకుడికి ఫోన్ చేసి అయ్యా నేను ఏదో ప్రార్థన చేద్దామని కూర్చుంటున్నాను, నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, నా మనస్సులో ఎంతో దుఃఖం ఉంది, దాన్ని ప్రభు దగ్గర అడుగుదామని కూర్చుంటున్నాను. ఏదేదో మాట్లాడుతున్నాను, గంటలు మాట్లాడుతున్నాను, నా మనస్సులో అనుకున్నది నేను చెప్పలేకపోతున్నాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అంటే ఆయన అన్నాడు, అమ్మ నాకు భాషలకి అర్థము చెప్పే వరము కలిగి ఉన్నాను నేను, కాబట్టి మనం ఏకీభవించి ప్రార్థన చేద్దామన్నప్పుడు ఏకీభవించి మేము ప్రార్థన చేస్తూ నేను అన్య భాషలో మాట్లాడుతుంటే ఆయన ఆ భాషలకు అర్థము చెప్పి, ఇదిగో నిన్ను దేవుడు అభిషేకముతో నింపాడు, ఒక మంచి ఫలించే ద్రాక్షావళిగా నువ్వు ఉన్నావని ఆ దైవజనుడు రూఢిపరిచిన తర్వాత ఆ అభిషేకమునందు నేను సంతోషించడము ప్రారంభించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరూ ఏ ఆశ కలిగి ఉండాలంట? ఉత్తర దిక్కునకు చూసే అనుభవం కలిగి ఉండాలి. ఏముంది ఉత్తర దిక్కునంటే? ఒక తుఫాను గాలి అంట ఉత్తర దిక్కు నుంచి వస్తుంది. ఏంటి ఆ గాలి అంటే? అది బలమైన ఆత్మ గాలి, అది పరిశుద్ధాత్మని గాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర కనిపెడుతున్న మీ అందరికీ కూడా ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రారంభ దినము ఎక్కడి నుంచి ప్రారంభించాలి? పరిశుద్ధాత్మతో నింపబడిన దగ్గర నుంచి ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చాము వెళ్ళిపోయాము కాదు, ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేశాము కాదు, దేవుని ఆత్మయందు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమై ఉండాలంట? దేవుని ఆత్మయందు ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ అంత్య దినాల్లో మన దేహము, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన కళ్ళకు కనపడుతుందా? దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన కళ్ళకు కనపడుతుందా? ఏమండి, మన చెవులకు వినపడుతుందా? అందరూ మరి ఏంటి కనపడుతుందని అందరూ గుర్తిస్తారు కదా. ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంట? ఆయన మధ్యాకాశమునకు రావడం చూస్తారంట.
వాళ్ళు మాత్రమే ఆ బోర శబ్దాన్ని వింటారంట. ఎలాగ కుదిరిద్దండి అదంటే, ఇలా స్తోత్రం అనుకొని ఆత్రంగా వెళ్ళిపోయే వాళ్ళకు కుదరదు. పరిశుద్ధాత్మతో నింపబడితే నా ప్రియుడు మధ్య ఆకాశానికి వస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడని ఆత్మతో నువ్వు గ్రహించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి అబ్రహాము వారసుడుగా, అబ్రహాము వారసురాలుగా ఉండదలచిన వారికి కావలసిన ప్రథమ అనుభవం ఏంటంట? ఉత్తర దిక్కుకు కన్నులెత్తి చూచేవారిగా ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడేవారిగా ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన బలమైన ఆత్మతో నింపునుగాక, బలమైన అభిషేకము మీ మీదకి దిగి వచ్చునుగాక, బలమైన గాలి ఈ సన్నిధిలో వీచునుగాక. శబరకదల బలమైన గాలి అంట అకస్మాత్తుగా అక్కడ బీచగాని అంట అగ్ని నాలుకల వలె విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మొట్టమొదట అబ్రహాముతో అందుకే చెప్తున్నాడు, నువ్వు ఉత్తర దిక్కు వైపు తేరి చూసి కన్నులెత్తి చూడమని చెప్పి. రెండోదిగా ఏ దిక్కును దేవుడు చూడమంటున్నాడు చదువుదాము. దక్షిణము తట్టు, తూర్పు దక్షిణపు తట్టు. రెండోది ఏంటంటండి, ఏ దిక్కు చూడమంటున్నాడు? అందరూ చెప్పండి. దక్షిణము దిక్కున దేవుడు చూడమంటున్నాడు. ఈ యొక్క దక్షిణపు దిక్కు అంటే, నార్త్ సైడ్ అంటేనే మనకి ఇష్టం ఉండదు కదా. దక్షిణపు నడకుందన్నా ఇష్టం ఉండదు. దక్షిణపు వైపు ద్వారాలు ఉన్నాయన్నా, తలుపులు ఉన్నాయన్నా, అటువైపు దిక్కు తిరుగుందన్నా కూడా మనకి ఇష్టం ఉండదు. ఈ దక్షిణ దిక్కు దేనికి సాదృశ్యంగా ఉంది? ఇది ఏ అనుభవం అంటే శ్రమలకి, పరీక్షలకి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క శరీర సంబంధమైన విషయంలోనే కాదు, ఆత్మ సంబంధంగా కూడా ఈ అనుభవం ఏ క్రైస్తవుడికి నచ్చదు. ఆశీర్వాదం అంటే కావాలి కానండి, శ్రమలు మాకొద్దు అంటారు కదా. ఆశీర్వాదం అయితే కావాలి, వాగ్దానాలు అయితే కావాలి, దేవుని కార్యాలు అయితే కావాలి, కానీ ఈ పరీక్షలు మాకొద్దు, ఈ శ్రమలు మాకొద్దు అంటారు. దక్షిణ దిక్కు దేనిని సాదృశ్యంగా ఉందంటే శ్రమలకి, పరీక్షలకి సాదృశ్యంగా ఉంది. ఎక్కడుంది ఈ మాట? ఆది కాండము 12వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దక్షిణ దిక్కుకు వెళ్ళగానే ఏమొచ్చిందంట? అందరూ చెప్పండి. ఉత్తర దిక్కు దేనికి సాదృశ్యంగా ఉందండి? ఏ అనుభవానికి సాదృశ్యంగా ఉంది? అందరూ చెప్పండి, వినపడాలి నాకు. పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. మరి యొక్క దక్షిణ దిక్కు దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమలకి, పరీక్షలకి. చూడండి, అబ్రహాము దక్షిణ దిక్కుకు రాగానే అంట అక్కడ కరువు ప్రారంభించబడిందంట. అంత మాత్రమే కాదు, ఏమైందంటే ఐగుప్తు రాజు ఫరో ఏం చేశాడంటే తన భార్య అయిన శారాని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. అతను తీసుకొని వెళ్ళిపోతే చూడండి, అబ్రహాముతో ఎవ్వరూ లేరు. తన భార్యనే, తన సాటి అయిన సహకారే తనతో ఉన్నది. ఇప్పుడు ఎవ్వరు అబ్రహాము పక్కన లేరు. ఏదన్నా పంచుకోవాలంటే పిల్లలు లేరు. ఏదన్నా సంతోషమైన, దుఃఖమైన చెప్పుకోవడానికి ఎవరున్నారు? ఇప్పుడు తన భార్య అయిన శారా మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆ శారాని కూడా ఎవరు తీసుకెళ్ళిపోయారంట? ఐగుప్తు రాజు అయిన ఫరో తీసుకెళ్ళిపోయాడు. చూడండి తన పరిస్థితి ఎలా ఉండిద్దో. భయంకరమైన కరువు. అంత మాత్రమే కాదు, తన భార్యను ఒక దేశ రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. తన భార్యని తీసుకెళ్ళిపోవడం అంటే ఆ అనుభవం మీకు అర్థమవుతుందో లేదో కానీ ఒక వ్యక్తి ఎంతగా కృంగిపోతాడో చూడండి. తన భార్యని రాజు తీసుకెళ్ళిపోతే ఎదిరించగలిగిన శక్తి లేదు, సామర్థ్యము లేదు, ఎదురు మాట్లాడే పరిస్థితులు లేవు. ఏం చేయగలడో? పోనీ ఏమన్నా దేవుడు వచ్చి చెప్తున్నాడా, నువ్వేం భయపడ మాకు, ఎలా వెళ్ళిందో శారా నేను అలా తీసుకొస్తానని చెప్తున్నాడా? అక్కడ అబ్రహాముని దేవుడు శ్రమల గుండా అనుమతించినట్లుగా, పరీక్షించినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్క క్రైస్తవులకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకము ఎంత ముఖ్యమో, రెండోది ఈ శ్రమలు, పరీక్షలు దేవుడు అనుమతించినప్పుడు వాటిని స్వీకరించడం కూడా అంతే ప్రాముఖ్యము. ఎందుకు ఈ శ్రమలు, ఈ పరీక్షలు? ఒకవేళ ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వెంటనే నీ జీవితంలో ఇప్పటికే శ్రమలు అనుమతించబడినాయేమో, దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షిస్తున్నాడేమో, ప్రార్థన చేసినా నెరవేర్పు రావట్లేదేమో, కన్నీరు రారుస్తున్నావు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. అబ్రహాము చూసినట్లయితే కరువు
ప్రారంభమైపోయిందంట. దక్షిణ దిక్కుకు రాగానే భార్య అయిన శారాని ఐగుప్తు రాజు అయిన ఫరో తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు అట్టి రీతిగా అబ్రహాముని పరిశోధించినట్లుగా, మరి అబ్రహాముని పరీక్షించినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు దేవుని వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు శ్రమలు, పరీక్షలు అనుమతించినప్పుడు వాటిని స్వీకరించాలి. ఎందుకు స్వీకరించాలంటే ఆ శ్రమల ద్వారా దేవుడు బహు గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, శారాని తీసుకెళ్ళిపోయాడు. ఈయన కన్నీరు గారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ శారా ఎలా వెళ్ళిందో అలా రావడమే కాదు, ఐగుప్తు రాజుకి భయం కలిగిపోయింది. అబ్రహాం అంటే, దేవుడంటే భయం కలిగిపోయింది. ఒక గొప్ప సంపదతో, గొప్ప పనివారితో దేవుడంట ఐగుప్తు రాజు అయిన ఫరో ద్వారా శారాని మరలా అబ్రహాము వద్దకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ శ్రమ రావడం ఎందుకంట? బహు గొప్ప సంపద అబ్రహాముకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో శ్రమ అనుమతించబడితే అది గొప్ప ఆశీర్వాదానికే. దేవుడు నేను పరీక్షిస్తున్నాడంటే, శ్రమ నీ జీవితంలో అనుమతించాడంటే, కరువు నీ జీవితంలో అనుమతించాడంటే, ఒంటరితనం నీ జీవితంలో అనుమతించాడంటే, నిశ్చయముగా నువ్వు చెప్పవలసింది ఏంటంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని, దేవుడు నాకు సమృద్ధినిస్తున్నాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పట్టణోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పు, ఈ శ్రమ ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని నేను చూడబోతున్నానని. తల్లో పలికితే ఎక్కడ నోటి ముత్యాలు రాలిపోతాయో, ఎక్కడ పలుకు బంగారం అయిపోద్దో అన్నట్టు ఎంత పొదుపుగా మాట్లాడుతున్నారో మీరు. పొదుపు వాళ్ళందరినీ పోటేసినట్టున్నారు అర్చన గారు. గట్టిగా హుషారుగా చెప్పండి అమ్మా, ఈ శ్రమ ద్వారా నేను గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. దక్షిణ దిక్కుకు వెళితే ఏమైందంట? శ్రమలు వచ్చినాయి, పరీక్షలు వచ్చినాయి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా ఈ యొక్క బోధ తెలియట, ఈ వాక్యము తెలియట, శ్రమ రాగానే, పరీక్ష రాగానే ఆ దేవుడు వల్ల నాకే మేలు జరగలేదు కదా, ఆ దేవుడు నాకు నా ప్రార్థన ఆలకించట్లేదు కదా అని సంఘాన్ని మానేసి దేవుని విడిచిపెట్టే పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దేవుని లేఖన భాగం ఏమని సెలవిస్తుంటుందంటే, నిజమైన క్రైస్తవుడికి శ్రమలుండుట ఏమండి న్యాయం. నిజమైన క్రైస్తవుడికి శ్రమలు ఉండుట న్యాయం అంట. ప్రతి క్రైస్తవుడికి ఏముంటాయి అంట? శ్రమలు ఉంటాయి అంట. శ్రమ పొందుట నాకు మేలాయనంటాడు భక్తుడు. చూడండి, యోబు అంటాడు ఏమనంటే, శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధించబడిన మీదట ఎలా మారిపోయాడంట? సువర్ణంగా మారిపోయాడంట. ఇప్పటికే నీ జీవితంలో దేవుడు నేను పరిశోధిస్తున్నాడే. ఒకవేళ శ్రమలు నీ జీవితంలో అనుమతించబడినాయేమో, కరువును చూసి కలవరపడిపోమాకు, ఒంటరితనాన్ని చూసి నువ్వు విభ్రాంతి చెందమాకు. ఎందుకంటే ఈ యొక్క పరీక్షని నీవు నెగ్గగలిగితే గనక, జయించగలిగితే గనక ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నాకు వద్దండి బాబు ఈ శ్రమలు, ఈ పరీక్షలో నాకు వద్దు అంటే, ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్ అనేవి నాకు వద్దండి, పరీక్షలు నాకు వద్దంటే తర్వాత తరగతికి వెళ్ళగలుగుతాడా? నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలుగుతాడా? మనం మంచిగా ఫీజులు కట్టేది ఎందుకు? వీడు మంచిగా ఎగ్జామ్స్ రాయాలని కదా. మరి ఎగ్జామ్స్ మాత్రం నేను రాయనండి, చదవమంటే ఎన్ని సంవత్సరాలన్నా చదువుతానంటే కుదిరిద్దా? నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలుగుతారా? ఈరోజు నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, చూడండి, సువర్ణముగా మార్చబడాలంటే, నీలో మలినము పోవాలంటే, నీలో ఉన్న మట్టి మషాణము, దేవునికి విరోధమైన ఆలోచనలు, తలంపులు, దేవునికి విరోధమైన రూపము పోయి దేవుడు కోరుకున్న శుద్ధ సువర్ణములను మార్పు చెందాలంటే ఏమనుమతించబడాలి? దక్షిణ దిక్కుకు చూసే అనుభవం కలిగి ఉండాలి. దక్షిణ దిక్కు అనగా శ్రమలకి, పరీక్షలకి సాదృశ్యంగా ఉంది. పరీక్ష రాసిన విద్యార్థి ఏ విధంగా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాడో, ఈ శ్రమ ద్వారా నువ్వు నెక్స్ట్ యొక్క రేంజ్కి ప్రమోట్ అవ్వబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దక్షిణ దిక్కు చూడగాలని అంట, దక్షిణ దిక్కుకు వెళ్ళగాలని అంట,
కరువు అనుమతించబడింది. తన భార్యను ఫరో తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అదే అధ్యాయంలో చివరికి వెళితే మనకు కనిపిస్తూ ఉండిద్ది, ఒక గొప్ప సంపదతో షారా మరలా తిరిగి అబ్రహాము యొద్దకు వచ్చినట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క శ్రమ నీ జీవితంలో నీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి, అంత మాత్రమే కాదు నీ శరీర అభివృద్ధికి మేలై ఉన్నది. అందుకే ప్రతి క్రైస్తవుడు ఉత్తర దిక్కునున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని దాని యందు ఆనందించే అనుభవం కలిగి ఉండాలి. రెండవదిగా దక్షిణ దిక్కు ఉన్న శ్రమలు పరీక్షల్ని కూడా భరించి దానిలో నెగ్గి విజయాన్ని చూసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూడగలిగే కృపని అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏంటంటే అది చదవండి. తూర్పు తట్టు మనందరికీ చాలా ఇష్టమైన దిక్కు కదా, ఏమండి? తూర్పు సైడ్ అయితే ఇళ్ళు మనకిష్టం. తూర్పు ద్వారములంటే మనందరికీ ఇష్టము. దేవుడు ఎందుకు తూర్పు వైపు రాయలేదని నేను ఆలోచిస్తూ ఉన్నా. మొట్టమొదట ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మాభిషేకం అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత ఏం కావాలి? కొంచెం నమ్మిక పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత వచ్చేదేంటంట శ్రమలు పరీక్షలు. ఏంటోనండి, రక్షణ పొందానండి, దేవుల్లో వెదుగుతున్నాను, ఇప్పుడే నా జీవితంలో ఏమొచ్చేసినాయి, శ్రమలు వచ్చేసినాయి అనుకుంటారు. కలవరపడమాటు, నిలబడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తూర్పు దిక్కు అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇది పిలుపుకు సాదృశ్యంగా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. తూర్పు నుండి రేపి పిలచిన వాడెవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులోనే 43వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. భయపడకము. తూర్పు మాట చదువుదాం. తూర్పు నుండి సంతానమును తెప్పించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తూర్పు దిక్కు నుంచి ఏం చేస్తున్నాడంట? ఆయన పిలుస్తున్నట్లుగా 41వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది దేనికి సాదృశ్యం అంటే తూర్పు అనేది పిలుపుకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడున్న మీరందరూ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి చేత పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఏదో ప్రార్థన పెట్టారు వెళ్ళాము, కాదు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. నీ కుటుంబంలో, నీ బంధువులు, నీ ప్రాంతంలో అనేకులు ఉన్నప్పటికీ కూడా ఈ గొప్ప రక్షణ భాగ్యము నీకు దొరికిందంటే ఆయన నిన్ను పిలుచుకున్నాడు కాబట్టే, ఆయన నిన్ను ఆకర్షించుకున్నాడు కాబట్టే ఆయన సన్నిధిలో నిలచి ఈరోజు ఆయన అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తూర్పు దిక్కు అనుభవం అంటే పిలుపుకు సాదృశ్యంగా ఉంది. అంటే దేవుడు మనందరినీ ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. దేని నిమిత్తమై పిలుచుకున్నాడు దేవుడు మనల్ని అని మనం గమనిస్తే చాలా విస్తారమైన మాటలు చెప్పొచ్చు దేని నిమిత్తం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనేది. కానీ 3 మాటలు నేను మీతో చెప్తాను. దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే సమాధానముగా ఉండుట నిమిత్తమై దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చూద్దాం ఆ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. సమాధానముగా నుండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తూర్పు దిక్కు అంటే పిలుపుకు సాదృశ్యంగా ఉంది. ఈ పిలుపు దేని నిమిత్తమై దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే సమాధానముగా నుండుట కొరకై దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చిందంటే తండ్రికి మనకి సమాధానాన్ని ఏర్పరచడం నిమిత్తమై. దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? 3 రకాలైన సమాధానాలు. దేవునితో మనము సమాధానము కలిగి ఉండాలి. దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? మనలో మనకి సమాధానం ఉండాలి. 3వదిగా మనం చూసినట్లయితే ఇతరులతో కూడా మనము సమాధానము కలిగి ఉండాలి. ఒకవేళ ఒంటరిగా ప్రార్థించే అనుభవం నీలో లేకపోతే గనక నీకు సమాధానం ఉండదు. కన్నీటి ప్రార్థన లేకపోతే దేవుడితో నీకు సంబంధం ఉండదు. కుటుంబ ప్రార్థన నీకు లేకపోతే కనుక కుటుంబంలో నీకు సమాధానం ఉండదు. ఒకవేళ సమాధానము లేని పరిస్థితులు నీలో ఉన్నట్లయితే కనుక సమాధానకర్త నీ వద్ద లేడని అర్థము. సమాధానకర్త నీ వద్ద ఉంటే కనుక ఏమైద్ది?
నీ దగ్గర సమాధానం ఉండిద్ది. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంట? సమాధానముగా ఉండట కొరకు పిలిచాడు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మన కుటుంబంలో సమాధానం ఉందా? ఇతరులతో మనం సమాధానం కలిగి ఉన్నామా? లేదా మనలో మనకి సమాధానం ఉందా? లేదంటే మన మాట మనమే వినని పరిస్థితిలో ఉన్నామా? ఈరోజు సమాధానకర్త అయిన దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో సమాధానము అనుగ్రహించును రాక. సమాధానము కలిగి ఉండుటకు దేవుడు ఏం చేశాడంట? మనల్ని పిలిచి ఉన్నాడు. ఎవరితో అయినా క్రైస్తవులు అంటే ముందు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు గట్టిగా మనం మాట్లాడితే అయ్యో క్రైస్తవులు అలా మాట్లాడరు కదండి అంటారు. అన్యులైన బిడ్డలకు ఏం తెలుసు? వీళ్ళు ఎవరితో గొడవలు పడరు, వీళ్ళు పోట్లాటలకు రారు, వీళ్ళు కొట్లాటకు రారు, వీళ్ళు సమాధానం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. వాళ్ళని ఎందు నిమిత్తము పిలిచాడు? సమాధానం కలిగి ఉండటానికి పిలిచాడు. కాబట్టి వీళ్ళు ఇలా ప్రవర్తించరని ఎవరు సాక్ష్యం ఇస్తారు? అన్యులు సాక్ష్యం ఇస్తారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆ సాక్ష్యాన్ని చెరిపివేసేవారిగా ఉండకూడదు. పిలుపుకు తగిన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పిలిచాడంటండి దేవుడు? చెప్పండి అమ్మా, మీ నోటి ముత్యాలు రాలిపోవడానికి. రెండోదిగా దేవుడు ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడంట. చెప్పండి అందరూ, ఎందుకు పిలిచాడు? చెప్పారు అందరూ. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానము కలిగి ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా ఇంకా పరిశుద్ధత లేని జీవితాన్ని ఒకవేళ మనం కలిగి ఉన్నామేమో, పాపాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నామేమో, దేవుడు ఎందు నిమిత్తమై పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. పరిశుద్ధులు మాత్రమే ఏం చేస్తారు? ఎత్తబడతారు. ఆయన పిలుపుకు లోబడాలంటే సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడో మాట చెప్తాను, స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, సహోదరులరా, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు పిలిచాడంట మనల్ని అందరినీ? తూర్పు దిక్కు నుంచి స్వతంత్రులుగా ఉండడానికి, మొట్టమొదట సమాధానము కలిగి ఉండడానికి, పరిశుద్ధత కలిగి ఉండడానికి, మూడోదిగా స్వతంత్రులుగా ఉండడానికి. కానీ నేటి దినాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే బందీలుగా చేసేస్తున్నాడు. ఏదో ఒక బంధకాల్లో బంధించేసేస్తున్నాడు. స్వతంత్రం ఉండట్లేదు. ఎక్కడో ఒక చోట వారి యొక్క స్వతంత్రాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాము. నేటి తరములో ఎంతోమంది రాంగ్ రిలేషన్స్ ద్వారా, ఫోన్ల ద్వారా ఎన్నో అపవిత్రమైన కార్యాలకి వాళ్ళు స్వతంత్రము లేని వారిగా, బందీలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు ఈ రాత్రి అట్టి వారికి స్వతంత్రత అనుగ్రహించునుగాక. ఎందుకు దేవుడు పిలిచి ఉన్నాడంట? సమాధానముగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, స్వతంత్రులుగా ఉండడానికి. తూర్పు దిక్కు దేనికి సాదృశ్యంగా ఉంది? పిలుపుకు సాదృశ్యంగా ఉంది. దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపుకు తగిన జీవితాన్ని మనమందరము జీవించుదుము గాక. ఉత్తర దిక్కంటే దేనికి సాదృశ్యం అండి? దక్షిణ దిక్కంటే శ్రమలు, పరీక్షలకి. మూడోది తూర్పు దిక్కంటే పిలుపుకు సాదృశ్యంగా ఉన్నది. నాలుగో ఒకే ఒక దిక్కుంది. ఏం దిక్కది? పడమర దిక్కు. ప్రతి క్రైస్తవుడు యొక్క జీవితము ముగించబడేది ఆఖరి యొక్క దిక్కు ఏదైనా ఉన్నదంటే అది పడమర దిక్కు. పడమర దిక్కు అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రాకడకి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. 24-27. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెరుపు ఏ విధంగా తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగ ఉండనో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండిద్దని. పడమర దిక్కు దేనికి సాదృశ్యంగా ఉంది? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రాకడకి సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సియోను కొండలోని
ప్రతి నివాస స్థలము మీదను యెషయా 4:5 చదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఎట్లా ఉంటుందంటండి, పడమటి దిక్కున ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే గనక సియోను కొండలోని ప్రతి నివాస స్థలము దాని ఉత్సవ సంఘముల మీద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడమటి నుండి నేను సమకూర్చి రప్పించెదను అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఎక్కడి నుంచి దేవుడు మనల్ని సమకూరుస్తాడంట? దేవుని బిడ్డల్ని పడమటి దిక్కు నుంచి సమకూరుస్తున్నట్లుగా. అంటే యేసు ప్రభు వారి రాకడ దేనికి ఎక్కడ సాదృశ్యంగా ఉందంటే పడమటి దిక్కుకి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేని గురించి కన్నులెత్తి చూసేవారిగా ఉండాలంట? ఈ 4 దిక్కులు. పరిశుద్ధాత్మ గురించి మనము కన్నులెత్తి చూడాలి, ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే శ్రమలు పరీక్షలకి నెగ్గే అనుభవం మనం కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే పిలుపుకి తగిన జీవితము జీవించే వారిగా ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి రాకడ కొరకు మరి ఎదురు చూచే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో మనందరికీ తెలుసా తెలియదా? ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కానీ ఈ వాక్యాన్ని వింటున్న మనము యేసు ప్రభు వారి రాకడక సూచనలు గమనిస్తున్నాము కాబట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారి రాకడ గురించి సంఘము ఎదురు చూస్తుందో, ఆయన రాకడ అకస్మాత్తుగా వచ్చి ఎవరు ఆయన కొరకు కనిపెడుతున్నారో, ఎవరు మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆత్మతో నింపబడి ఉన్నారో, ఎవరైతే శ్రమలను జయించి ఉన్నారో, ఎవరైతే పిలుపుకి తగిన జీవితాన్ని జీవిస్తున్నారో, ఇదిగో ఈ పడమటి దిక్కు అనుభవం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడ అంటే ఈ యొక్క సంఘమును ఆయన తీసుకొని వెళ్ళే సమయం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగం ప్రకారం దైవజనులు ఏది బోధిస్తున్నారో ఆ యొక్క లేఖన భాగాలు నెరవేర్చబడుతున్న దినాల్లో మనం ఉన్నాము. ఎక్కడ చూస్తున్న కరువులు, ఎక్కడ చూస్తున్న యుద్ధ సమాచారాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. దేశము మీదటి దేశము, రాష్ట్రము మీదటి రాష్ట్రము లేస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులను మనం చూస్తున్నాము. సువార్త కనుమరుగైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూడాలంటే ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలండి, ఇంకా ఏదో ఒక ఉద్యోగము రావాలండి, వివాహము రావాలండి. ఏమండి, మనుష్య కుమారుని దినాలంట దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణగా ఒక పెండ్లి విందుకి పిలుస్తేనంట, నేను ఎద్దు కొనుక్కున్నానండి, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను వివాహము చేసుకున్నానని ఏ విధంగా సాకులు చెప్తారో ఈ రాకడకి ఎత్తబడడానికి కూడా ఎవరికి మనస్సు ఉండదంట. రాకడ కొరకు ఎదురు చూసే మనస్సు ఎవరికి క్రైస్తవులు కలిగి ఉండరంట. దేని కొరకు కలిగి ఉంటారు? ఏదో కొనాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనుకుంటున్నప్పుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి ఎవరు ఆత్మతో నింపబడి ఉన్నారో, ఎవరు శ్రమలను జయించి ఉన్నారో, ఎవరు పిలుపుకి తగిన జీవితాన్ని జీవిస్తున్నారో వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారి రాకడ కొరకు కన్నులెత్తి ఎదురు చూసే వారిగా సంఘము సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం మారిపోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో రెప్పపాటున మారిపోవాలి. యేసయ్య చెంతట మనం ఏమైపోవాలి? చేరిపోవాలి. అక్కడ బోర శబ్దము వినగానే రూపాంతరము చెంది ఆయన ఎదుర్కొనే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఎప్పుడైతే ఈ యొక్క మరి అనుభవాలు, ఈ 4 దిక్కుల అనుభవాల్ని మనం కలిగి ఉంటామో అప్పుడు అబ్రహాము వారసులుగా మార్చబడతాం. అబ్రహాము వారసులమయ్యి ఏం చేస్తామంట? దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన ఆ స్థలములో మనము పాలు పొందగలుగుతాం, మనము అడుగు పెట్టగలుగుతాం. ఎప్పుడంట?
ఈ 4 దిక్కులను మనం కన్నులెత్తి చూసినప్పుడు, ఈ 4 దిక్కుల అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిని మనము కూడా స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించే కృప అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం. చేద్దామందరం ప్రార్థన. యేసువే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తోత్రం. ఇప్పటికే ప్రభువుని ఎరిగి ఉన్నావు కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేని బిడ్డగా నీవు ఉన్నావేమో. ఉత్తర దిక్కు అనుభవం నీకు లేని ఎడల ఆ యొక్క వాగ్దానమును స్వతంత్ర